सप्त प्राकार मध्ये सरसिज मुकुलोद्भासमाने विमाने कावेरी मध्यदेशे मृदुतर फणिराट भोग पर्यंक भागे निद्रा मुद्राभिरामं कटि निकट शिर पार्श्वविन्यस्त हस्तं पद्माधात्री कराभ्यां परिचित चरणं रंगराजं भजेहम्। ओं नमो वेंकटेशाय। శ్రీమన్నారాయణుడు తప్ప ఇతరమైన ఏ ప్రాపంచిక విషయములను తెలియనటువంటి వారు, ఇతర దేవతాంతరములను కూడా తెలియనటువంటి వారు శ్రీ మహావిష్ణువునే హృదయములో నిలుపుకొన్నటువంటి వారు మహనీయులు, ఉత్తమోత్తమ కైంకర్య పరులైనటువంటి ఆళ్వారులు, భగవంతునికే మంగళాశాసనం చేసినటువంటి ఆళ్వారులు పెరియాళ్వారులు. వారి గారాల పట్టిగా విష్ణు కథలనే వింటూ బాల్యాన్ని గడిపినటువంటి గోదాదేవి ఆచరింపచేస్తూ ఉండేటటువంటి దివ్యమైన ధనుర్మాసోత్సవం ఈనాడు 5వ రోజు. శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలను స్మరింపచేసేటటువంటి దివ్యమైన పాశురముతో కూడినటువంటి ధనుర్మాసోత్సవాన్ని ఈనాడు ప్రారంభించడానికి మన భాగ్యవశాన విచ్చేసినటువంటి శ్రీ 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 పెద్దజీయర్ స్వాముల వారి, చిన్నజీయర్ స్వాముల వారి యొక్క చరణారవిందాల్లో ప్రార్థిస్తున్నాను ఈనాటి ఈ ధనుర్మాసోత్సవాన్ని ప్రారంభించమని. अस्मदाचार्यपर्यन्तां
ధనుర్మాసోత్సవంలో గోదాదేవి మధుర భక్తితో అంతరంగ నేత్రములతో భగవంతుని దర్శిస్తూ ఈ వ్రతాన్ని చేయిస్తున్నారు. 3వ పాశురములో సకల విధములైనటువంటి ఐశ్వర్యములను భగవంతుణ్ణి కీర్తింపచేసి అందించినటువంటి గోదాదేవి ఎంతటి ఐశ్వర్యమున్నా మనశ్శాంతి కావాలి, మనస్సు నిండా ఆనందం నిండాలి. ఆ ఉద్దేశం చేత 4వ పాశురములో భగవంతుని కీర్తించి, స్వామి నీ దివ్య కరుణామృతమనేటటువంటి వర్షములో మేము తడిసి ముద్దయితే మా మనస్సులలో గూడు కట్టుకున్నటువంటి అజ్ఞాన అంధకారం తొలగిపోతుందయ్యా అని మార్గశిర స్నానాన్ని నాంగళం మార్గళి నీరాడ అన్న పదం ద్వారా తెలియజేశారు. మరి ఈ 5వ పాశురములో తెలిసో తెలియకో ఎన్నెన్నో సార్లు ఎన్నెన్నో జన్మలలో చేసినటువంటి అన్ని రకములైన పాపములను కూడా పోగొట్టి మనలని పరిశుద్ధమైనటువంటి వారిగా మార్చి భగవంతుని దగ్గరకు తీసుకొని వెళ్ళేందుకు కావలసినటువంటి కీర్తనను ఈ పాశురములో అందిస్తారు. మాయనై మన్ను వడమధురై మైందనై, ఇది ఈ 5వ పాశుర ప్రారంభపు పంక్తి. ఎవరిని కీర్తిస్తున్నారు? ఎవరి కోసమైతే ఈ ధనుర్మాసోత్సవం సంకల్పించబడినదో ఆ చిన్ని కృష్ణుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. స్వామి ఎంతటి అతిమానుషమైనటువంటి లీలలను చేశావు, ఎంతటి మధురమైనటువంటి బాల్య లీలలను మాకు అందించావు, అంతగా మాయావి పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరణీ తీరే రమయా సహ మోదతే. అటువంటి మాయ లీలలను చేసేటటువంటి ఓ చిన్ని కృష్ణ, ఎక్కడున్నావు నువ్వు? వడమధురై మైందనై, మధురలో ఉన్నటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ అని కీర్తించారు. వడమధుర ఉత్తర మధురలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అని కీర్తించారు. ఎటువంటి వారు శ్రీకృష్ణ పరమాత్ముడు? మైందనై, బలవంతుడైన వాడు, బాలుడు, యువకుడు, రాజు. ఆ పదానికి ఉన్న 4 అర్థాలని గోదాదేవి ఇక్కడ చెబుతారు. తూయ పెరునీర్ యమునై తురైవనై, ఇంకా శ్రీకృష్ణుని నిత్య నివాసం కూడా యమునా నది ఒడ్డు వద్దే. యమునా నది నీటిలోనే, యమునా నదిలో తన బాల్య స్నేహితులతో ఆటలాడుకుంటూ పెరిగినటువంటి శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తారు. యమునా నది తీర్థాన్ని పవిత్రమైనటువంటి నీళ్లుగా గోదాదేవి చెబుతారు. తూయ పెరునీర్ యమునై తొరైవనై, ఆ యమునా నది తీర్థముతో నిత్యము జలకాలాడుతూ విరాజిల్లేటటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఎక్కడ ఉన్నావు నువ్వు? గోకులంలో ఉన్నావయ్యా, గొల్ల కులములో ఉన్నావయ్యా. ఆయర్ కులం, ఆయర్ కులం అంటే గోకులం. ఆ గోకులములో బాల్య లీలలన్నీ చేస్తూ ఉండేటటువంటి నీవు ఆయర్ కులత్తినిల్
తోన్నుం అణివిళక్కై మణివిళక్కై, రెండు పదాలుగా విడగొడతారు పెద్దలు. ఆ గోకులానికి సూర్యుడిలాగా విరాజిల్లుతూ ఉండేటటువంటి అనే అర్థంలో అణివిళక్కై అని, ఆ గోకులానికి ఒక మణి దీపంలాగా ప్రకాశిస్తున్నావు అన్న అర్థంలో మణివిళక్కై అని, అలా ఆ గోకులంలో ఉండేటటువంటి వెలుగు శ్రీకృష్ణుని ద్వారానే లభిస్తూ ఉన్నది అని ఈ వాక్యంలో తెలియజేసి, తాయై కుడల్ విళక్కం చేద దామోదరనై, శ్రీకృష్ణుడు అవతరించి మాతృగర్భాన్ని లోకానికంతా కూడా, యశోదమ్మ తల్లి యొక్క గొప్పతనాన్ని లోకానికంతా కూడా తెలియజేసినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కీర్తించాలి. తూయ పెరునీర్ యమునై తురైవనై ఆయర్ కులత్తినిల్ తోన్నుం మణివిళక్కై తాయై కుడల్ విళక్కం చేద దామోదరనై, దామోదరా అన్నటువంటి పేరులో ఉండే పరమార్థాన్ని కూడా ఈ పాశురం తెలియజేస్తుంది. తూయోమాయ్, నీ దగ్గరికి వచ్చి ఉన్నామయ్యా, నీ సమీపానికి వచ్చి నిలుచున్నాం. ఎలా ఉన్నామనంటే తూయోమాయ్, పవిత్రమైనటువంటి వారిగా వచ్చి ఉన్నాం. వంద్ నాం తూమలర్ తూవిత్తొழுது, వస్తు వస్తు స్వామి రిక్త హస్తములతో రాలేదు. తులసీ దళాలను తీసుకొని వచ్చి ఉన్నాం, పుష్పములను తీసుకొని వచ్చి ఉన్నాం. నీ దివ్య చరణారవిందాల్లో సమర్పించి నిన్ను అనుగ్రహించమని ప్రార్థించడానికి విచ్చేసి ఉన్నామయ్యా. ఇలా ప్రార్థిస్తే, ఈ పాశురాన్ని మనం నోరారా కీర్తిస్తే కలిగేటటువంటి ఫలమేమిటి? ఈ పాశురంలో చిట్ట చివరన గోదాదేవి చెబుతారు. ఏమిటా ఫలం అనంటే, ఆగామి సంచిత ప్రారబ్ధమనేటటువంటి అన్ని రకములైన పాపములు, కర్మలు, ఇవన్నీ కూడా అగ్ని మండుతూ ఉంటే అంత దూది పింజ తీసి అగ్నిలో వేస్తే ఏ విధంగా అయితే భగ్గున మండిపోతుందో, ఆ విధంగా తొలగించడానికి కూడా వీలు లేనటువంటి పాపములు చేసినటువంటి వారైనా ఈ పాశురం కీర్తిస్తే వారి యొక్క పాపాలు, వారు చేసినటువంటి దుష్కృత్యాలు అన్నీ కూడా అగ్నిలో వేసిన దూది పింజలాగా భగ్గున మండి వారు పరిశుద్ధమైనటువంటి ఆత్మగా మిగులుతారు అని ఈ పాశురం ప్రబోధిస్తున్నది. ఇది ఈ పాశురంలో ఉండేటటువంటి విశేషం. శ్రీకృష్ణ పరమాత్ముని స్మరిస్తే మనకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఈ విధంగా అతి సులభంగా మనం తొలగించుకోవచ్చు అని పాశురం యొక్క ఫలం చెప్పేటటువంటి చివరి పంక్తులను కూడా అనుసంధానం చేసుకోవాలి. ఇది సారరూపంగా ఈ పాశురం యొక్క తాత్పర్యం. ఇక విశేషార్థాలకు వస్తే, ఈ పాశుర అవతారికే ఎలా ప్రారంభమవుతుంది అనంటే, గోదాదేవి కళ్ళు మూసుకుంటే యశోదానందులు కనిపించారు, గోపికలు కనిపించారు. అందరి చేత ఈ వ్రతాన్ని తాను ఆచరింప చెయ్యాలి, ఎంతో గొప్ప మహత్ సంకల్పం. ప్రారంభిస్తూ ఉంటే గోపికల మధ్యలో ఒక్కగానొక్క గోపిక లేచి, అమ్మా, ఇంత పెద్ద కార్యాన్ని మనం చేయబోతున్నామే, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 30 రోజుల పాటు నిర్వర్తించుకోబోతున్నాం. మధ్యలో ఏదేని అవాంతరాలు వస్తే అని చిన్నగా ఒక గోపిక ఒక సన్నాయి నొక్కింది. అప్పుడు అన్నది గోదాదేవి, భగవంతుని యొక్క స్వభావాన్ని గురించి నీకు తెలియదా? మనం ప్రమాణం చేస్తే చాలు, మన ప్రమాణం మనం కాపాడుకోవాల్సిన అవసరం లేదు, ఆయన నిలబడి వచ్చి కాపాడుతాడట. ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు ఎక్కడ ఉన్నాడురా నీ శ్రీహరి అని అంటే, ప్రహ్లాదుడు అంటారు, సర్వత్రాస్తి సదాస్తి కిం బహుగిరా త్వయ్యస్తి మయ్యస్తి చ. ఎక్కడ లేదు అని చెప్పలేను, అంతటా కూడా నిండి ఉన్నారు నా శ్రీహరి. సర్వత్రా అస్తి సదా అస్తి, అంతెందుకు నీలోనూ ఉన్నారు నాలోనూ ఉన్నారు అని అంటే, హిరణ్యకశిపుడు మరింత కోపముతో ఇదిగో ఈ స్తంభంలో ఉన్నారా అని అడుగుతారు. ప్రహ్లాదుడు ఆ స్తంభంలో లేకే ఉన్నారు అని అంటారు కదా. అప్పటి వరకు ఆ స్తంభంలో శ్రీహరి లేరట. ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటను తాను నిజం చేయడానికి కోసం అప్పటికప్పుడు ఒక్క ఉదుటన వచ్చి ఆ స్తంభంలో నిలబడి ఉన్నారంటారే, ఇది భక్తుడి మాటను భగవంతుడు నిరూపించడానికి చేసినటువంటి ప్రయత్నం అని చెప్పి చెబుతారు. ఇదే విధంగా ఈ పాశుర అవతారికలో ఎన్నో రకములైనటువంటివి
శ్రీరాముడంతటి వారికి పట్టాభిషేకం చేయడానికి సంకల్పించినటువంటి వారు సాక్షాత్తు దశరథుడు. దశసు దిక్షు అప్రతిహత రథగతి, 10 దిక్కులలోనూ అప్రతిహతంగా రథాన్ని పోనించగలిగినటువంటి శంబరుణ్ణి హతమార్చినటువంటి దశరథ చక్రవర్తి పట్టాభిషేకం చేయాలనుకున్నారు. ముహూర్తాన్ని నిర్ణయించింది ఒక్క పదముతో విశ్వామిత్ర మహర్షికి రాజర్షి నుంచి బ్రహ్మర్షి పదం కట్టబెట్టినటువంటి వశిష్ఠుడు. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లితో ఆ రాత్రంతా కూడా ఏకాంతంగా ఉపవాసం చేశారు. పట్టాభిషేక మహోత్సవం మరుసటి రోజు జరుగుతుంది కాబట్టి. తిరుమల దేవాలయంలో కూడా సుప్రభాత సేవలో ఏ అర్చక స్వాములైతే పాల్గొనడానికి ఆ రోజు కైంకర్య విధి నిర్వహింపబడుతుందో వారు అంతకు ముందు రోజు రాత్రి అర్చక గృహములో వ్రత దీక్షలతో గడపాలి. దేవాలయానికి వెళ్ళడానికి కొన్ని గంటల ముందు ఆరినటువంటి వస్త్రాన్ని, దీక్షా వస్త్రాలను ధరించాలి. ఇటువంటి నియమాలే ఆనాడు పట్టాభిషేకంలో కూడా శ్రీరామచంద్రుడు చేపట్టారు. ఇంత జరిగినా చిట్ట చివరికి పట్టాభిషేకం జరగలేదే. మరి అటువంటిది 30 రోజులు ఈ వ్రతాన్ని నిర్వర్తించడం శ్రేయాంసి బహు విఘ్నాని అని కదా. ఏదేని మంచి పని నిర్వర్తించాలంటే అన్ని రకములైనటువంటి విఘ్నాలు కలుగుతాయే. అమ్మా, నువ్వు పోగొట్టగలవా ఈ విఘ్నాలని ఒక గోపిక గోదాదేవిని అడిగితే అప్పుడు గోదాదేవి అంటారు, త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. త్రికరణ శుద్ధిగా నువ్వు హరినామ సంకీర్తన చెయ్యి, శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలను స్మరించుకో. తప్పకుండా ఈ ధనుర్మాసోత్సవంలో విజయం లభిస్తుంది. అంతెందుకు, నేను చెప్పబోయే పాశురాన్ని నువ్వు పలుకు, నీకు విజయం తథ్యం అని గోదాదేవి ఆ గోపికకి భరోసా ఇచ్చి ఈ వ్రతాన్ని ప్రారంభిస్తారు. మాయనై మన్ను వడమధురై మైందనై. శ్రీకృష్ణుడు బాల్య లీలలలో నందగోపుని యొక్క భవనములో మణులతో నిర్మించినటువంటి నేల మీద అలా పాకుతూ నడుస్తూ ఉన్నటువంటి సమయములో తన యొక్క ప్రతిబింబమే నేలలో కనిపించే అంత స్వచ్ఛమైన మణులతో నేల నిర్మితమై ఉన్నది. కృష్ణుడు చూసి మరో కృష్ణుడు నేల మీద ఉన్నారు అని ఆ ప్రతిబింబాన్ని ఇలా ఇలా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారే, అటువంటి బాలకృష్ణుని కీర్తిస్తారు మాయనై మన్ను అని. యశోదమ్మ తల్లి ఎంత వెన్నను ఇంటిలో కట్టిపెట్టి ఉన్నా ఉట్టిలో అది శ్రీకృష్ణుడికి అంత ఇష్టపడలేదు. ఇతరమైనటువంటి గోపికల ఇళ్లకు వెళ్ళి వారి చేతి స్పర్శ తగిలినటువంటి వెన్నను శ్రీకృష్ణుడు కోరుకుంటారు. గోపికలు శ్రీకృష్ణుడు తమ దగ్గరకు రావాలి అని వెన్నను కట్టిపెట్టి ఉంటే ఆ వెన్న తీసుకోవడానికి, తానుగా తీసుకొని ఆరగించడానికి కాదు, గోపికల దగ్గరకు వచ్చి నిలబడి వెన్న అడిగితే గోపికలు అంటారట, కృష్ణ నువ్వు అడిగినట్లు వెన్న ఇస్తాం, కానీ చేయి చాచు, చేయి చాస్తారు, చేతిలో అంత వెన్నపూస పెడతారు. కృష్ణ తినబోయే ముందు ఒక నియమమయ్యా, నువ్వు నాట్యమాడుతూ తినాలి. ఈ వెన్న నీ చేతిలో నుంచి ఆరగించేంత సేపు కూడా వెన్న కరగకూడదు, కింద పడకూడదు. అలా అయితే నువ్వు ఎంత వెన్న అడిగినా నీకు ఇస్తామయ్యా అని అంటారు. అలా చేయి చాచి గోపికలు ఇచ్చినటువంటి వెన్నను చేతిలో పట్టుకొని ఒక కాలు పైకెత్తి ఆనందలయంలో, గర్భాలయములో వెంకటేశ్వర స్వామితో పాటు రుక్మిణీ కృష్ణుల యొక్క ప్రతిమ ఉన్నదే, ఆ విగ్రహం, కృష్ణుని విగ్రహం సరిగ్గా ఇలాంటి విగ్రహ రూపమే మనకు కనిపిస్తున్నది. ఒక కాలు కాసంత పైకెత్తి మరో కాలుతో నాట్య భంగిమలో ఉండి చేతిలో వెన్నపూసతో ఉన్నటువంటి చిన్ని కృష్ణుడు కదా గర్భాలయంలో మనకు దర్శనమిస్తారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ బాల్య లీలను మాయనై మన్ను వడమధురై మైందనై. ఎక్కడ ఉన్నారు కృష్ణుడు, ఎక్కడ ఉన్నారు కృష్ణుడు, పరమపదం అంతా వెతికారు, 3,000,000 దేవతలు, ఎక్కడా కనిపించలేదు. నారద మహర్షి వస్తే నారదుణ్ణి, అయ్యా మా శ్రీకృష్ణుని ఎక్కడైనా చూసావా అనంటే నారదుడు అంటారట, భూలోకంలో, బృందావనంలో, గోకులంలో, గోపికల ఇండ్ల ముంగిట ప్రాంగణంలో స్తంభానికి ఒక రోట కట్టబడి ఉంటారు, అక్కడ వెళ్ళి వెతుక్కోండి. ఒక రోట కట్టబడి ఉంటారట, రోకలికి కట్టబడి ఉండేటటువంటి చిన్ని కృష్ణుడు. వరమిమం ఉపదేశమాద్రియత్వం నిగమ వనేషు నితాంత చారఖిన్నాహ.
భగవంతుణ్ణి గురించి ఉపనిషత్తులనే అరణ్యంలో వెతికితే కనిపించినటువంటి దేవుడు ఇక్కడ గోపికల యొక్క ఇండ్ల ముంగిట దారం చేత కట్టబడి ఉన్నారే, అటువంటి బాల్యలీలలను గురించి స్మరించండి, మీ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని మాయనై మన్ను వడమధురై మైందనై. మధురానగరములో ఉండేటటువంటి శ్రీకృష్ణుడు. వడమధురై అనంటే ఈ వడమధురై అనేటటువంటి ఒక దివ్య దేశానికి ఎంతో విశిష్టత ఉన్నది. వామనుడిగా వచ్చి త్రివిక్రముడిగా ముల్లోకాలను కొలిచిన తర్వాత ఈ వడమధురైకి వెళ్ళి సిద్ధాశ్రమం అనబడేటటువంటి ఆ స్థలములో అనేక సంవత్సరముల పాటు స్వామి తపస్సు చేసుకున్నారట. సిద్ధవటము సిద్ధాశ్రమము ఈ వడమధుర అని చెప్పి చెప్పబడుతుందే, ఆ దివ్యక్షేత్రాన్ని కీర్తిస్తారు. విభీషణుడు అంటే శత్రుఘ్నుడు లవణాసురుడు అనబడేటటువంటి రాక్షసుని సంహరించి ఈ వడమధురను రాజధానిగా చేసుకొని అనేక సంవత్సరములు పరిపాలించినట్లు కూడా మనకు పురాణాలు ప్రబోధిస్తూ ఉన్నాయే. ఆ క్షేత్రాన్ని నోరారా పలికితే చాలు. చాలా మందికి సందేహం ఉంటుంది, క్షేత్రానికి వెళ్ళి దేవుణ్ణి దర్శిస్తేనే ఫలమని. దేవుణ్ణి దర్శించడం కాదు కదా, ఆ క్షేత్రాన్ని కళ్ళతో చూస్తే చాలు, ఆ క్షేత్రాన్ని నోరారా పలికితే చాలు. పలకలేకపోయినా ఇతరులు తిరుమల, శ్రీ వెంకటేశ్వరుడు, తిరువేంగడం అని పలికినప్పుడు చెవులు రిక్కించి వింటే చాలు ఫలం దక్కుతుంది అని అంటారే. అటువంటి మధురని మన నోటిచో పలికించేటటువంటి పాశురం వడమధురై మైందనై. భగవంతుని యొక్క సంబంధం ఎల్లప్పుడూ ఉండేటటువంటి ఒక క్షేత్రం ఈ ఉత్తర మధుర. ఆ మధురలో యమునా నది. వ్యాఖ్యానంలో చెబుతారు, 1 గోదావరి, 2 యమున. ఏది గొప్పది అనంటే, సీతమ్మ తల్లిని రావణాసురుడు అలా ఆకాశ మార్గంలో ఎత్తుకుని వెళ్ళేటప్పుడు సీతమ్మ తల్లి గోదావరి నదిని చూసి అడిగిందట, నా శ్రీరామచంద్రుడు ఇటుగా వస్తే నన్ను రావణుడు ఈ దిక్కున తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని ఒక్క మాట చెప్పవా అని ప్రార్థించింది. శ్రీరామచంద్రుడు వచ్చేసరికి గోదావరి నది శ్రీరాముడితో చెబితే రావణాసురుడి దగ్గర ఏ విధమైన తిప్పలు వస్తుందో అని చెప్పకనే ఊరకుండింది. కానీ కంసుడికి శ్రీకృష్ణ పరమాత్ముని వల్ల తప్పనిసరిగా వినాశం కలుగుతుంది అని చెప్పి తెలిసినా, కంసుడి యొక్క రాజధానిలోనే ఉన్నా తాను శ్రీకృష్ణుడికి ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి మార్గం ఇచ్చాను అని చెప్పి కంసుడికి తెలిస్తే తనను వదిలిపెట్టడు అని చెప్పి తెలిసినా యమున వెరవలేదు, భయపడలేదు, నిర్భయంగా దారి ఇచ్చిందే శ్రీకృష్ణ పరమాత్ముడికి. అందుకు యమునా నది గొప్పదా? అది కూడా కాదట. అంతకన్నా గొప్పతనం చెబుతారు వ్యాఖ్యాతలు. అద్భుతంగా ఆరాయరప్పడి వ్యాఖ్యానములో అంటారు, యమునా నదికి గొప్పతనం ఏమిటి? శ్రీకృష్ణుడు జలకాలాడినందువల్ల శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి ఆ శరీర స్పర్శ తగిలి యమున పవిత్రమైనదా? కాదట. ఉండవచ్చుగాక గొప్పతనం, కానీ అంతకన్నా కూడా గోపికలు నీళ్లలో దిగి అలా ఆటలాడుకుంటూ కాసంత యమున నీళ్లు నోటిలో పోసుకొని పుక్కిలించి ఉమ్మి వేస్తే భగవద్భక్తుని యొక్క ఉచ్చిష్టంతో ఆళ్వారుల యొక్క ఉత్తమోత్తమైనటువంటి భావనగా ఈ దివ్యమైనటువంటి పాశురంలో చెబుతారే, అలా ఆ విధంగా గోపిక వదనోచ్ఛిష్టం అని చెప్పి చెబుతారు. అందుకు యమున అంత గొప్పగా కీర్తింపబడుతున్నదే. ఆ యమునా నది ఒడ్డునే బాల్యమంతా కూడా గడిపినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తూయ పెరునీర్. అందుకు యమునా నది తీర్థం గొప్పది. దివ్యక్షేత్రం అంటే ఏమిటి? ఒక నది ఉండాలి, ఒక విమాన ఛాయలో స్వామి వెలిసి ఉండాలి, భక్తుల యొక్క మంగళాశాసనం, ఆళ్వారుల యొక్క మంగళాశాసనం ఎల్లప్పుడూ కూడా వినిపిస్తూ ఉండాలి. ఇది దివ్యక్షేత్రం అంటే. ఇంతటి గొప్పదైనటువంటి నది ఉన్నది, సాక్షాత్తు ఆ భగవంతుడే అవతరించినటువంటి క్షేత్రముగా కీర్తింపబడుతున్నది. అందువల్ల ఆళ్వారులు ఈ క్షేత్రాన్ని అద్భుతంగా పాశురాల్లో కీర్తిస్తారే. తూయ పెరునీర్ యమునై తురైవనై. ఇంకా ఎక్కడ అవతరించారు శ్రీకృష్ణ పరమాత్మ? ఆయర్ కులత్తినిల్ తోన్నుం మణి విళక్కై. ఆయర్ కులం గోకులంలో అవతరించారు.
గొల్లకులములో అవతరించారు. వారికి శ్రీకృష్ణుడు తప్ప మరెవ్వరూ కూడా తెలియదు. శ్రీకృష్ణుడే తమ సర్వస్వము అనుకొని అక్కడ ఉన్నటువంటి గోవులు పచ్చి గడ్డి మేసి బలిష్టంగా పెంచుకున్నటువంటి రూపం కాదది. శ్రీకృష్ణుని యొక్క కరస్పర్శచేత ఏపుగా పెరిగినటువంటి గంగడోలు కలిగి నూపురం కలిగి ఉన్నటువంటి గోవులుగా వర్ణిస్తారే. కృష్ణుని కరస్పర్శకు అంత గొప్పతనం ఉన్నది. అందుకే గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతై అనుగమ్యమానం సాయంతనం ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ఏ శిశువుని, ఏ బాలకృష్ణుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు అనంటే ప్రతినిత్యము కూడా తన యొక్క వేణుగానముతో మేత మేయడం కూడా మానివేసినటువంటి గోవులకి తాను తన చేత్తో పచ్చిగడ్డి అందించి అలా నిమురుతూ తినిపించారు. కాబట్టి కృష్ణ కరస్పర్శ చేత బలిష్టంగా పెరిగినటువంటి గోవులు కలిగిన ఆయర్ కులం. ఆయర్ కులత్తినిల్ తోన్నుం మణి విళక్కై. ఇంకా అంటారు, అటువంటి శ్రీకృష్ణుడు, ఆయనకు దామోదరుడు అని పేరు. ఈ పదాన్ని, ఈ లీలని ప్రత్యేకంగా కీర్తించేటటువంటి పాచురం. తాయై కుడల్ విళక్కం శైద దామోదరనై. యశోదమ్మ తల్లి చేసినటువంటి లీలను లోకానికి తెలియజెప్పేటటువంటి వాక్యం. కన్నినుం చిరుతాంబినాల్ కట్టున్న పణ్య పెరుమాయన్ ఎన్నప్పనిల్. ఈ పాశుర అర్థాన్ని కూడా ప్రబోధించేటటువంటి తిరుప్పావై 5వ పాశురం. శ్రీకృష్ణ పరమాత్మ యశోదమ్మ తల్లి దగ్గర అనేక రకములైనటువంటి లీలలను చేస్తూ ఉండేటప్పుడు శ్రీకృష్ణుని యొక్క అల్లరి పనులను తట్టుకోలేనటువంటి యశోదమ్మ కృష్ణుణ్ణి ఒక రోట కట్టివేయాలి అని ప్రయత్నించి అల్లంత దూరాన అంత తాడు దొరికితే తీసుకొని వచ్చి పొట్టకి బిగుసుగా లాగి కట్టడానికి ప్రయత్నిస్తే అంత తక్కువ వచ్చిందట ఆ తాడు. మళ్ళీ అటు ఇటు వెలికి మరో మూలన మరో 2 అడుగుల తాడు ఉంటే వాటిని తీసుకొని వచ్చి మరో ముడి వేసి కట్టినది. పొట్టకు మరీ లాగి కడితే 14 లోకాలు పొట్టలో ఇముడ్చుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యశోదమ్మ తల్లి చేత కట్టబడుతూ ఉండేటటువంటి సన్నివేశాన్ని పైన ఉన్నటువంటి ముకోటి దేవతలు కూడా చూసి ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటే 2వ దఫా కట్టినటువంటి తాడు కూడా మరో 2 అంగుళాలు తక్కువ వచ్చి మరో మూలన మరో తాడు దొరికి దాన్ని ముడివేసి ఇలా ముడులతో కూడి ఉండేటటువంటి తాడుతో ఆ లేలేత పొట్టని లాగి కట్టినటువంటి యశోదమ్మ తల్లి యొక్క గర్భాన్ని లోకానికి విశదపరచడాని కోసం తాయై కుడల్ విళక్కం చేద దామోదరనై. గోవు అల్లంత దూరాన కట్టబడి ఉంటుంది. ఒక 2 అడుగుల దూరములో లేగ దూడ కట్టబడి ఉంటుంది. ఆ లేగ దూడ గోవు యొక్క పొదుగు దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళదామా, ఆ పాలను తీసుకుందామా అని లాగుతూ ఉంటుందే. సరిగ్గా భగవంతుడు కూడా మనల్ని ఈ విధంగా ఈ శరీరానికి కట్టేస్తారు. ఆత్మను తీసుకుని వచ్చి ఈ శరీరానికి ముడి పెడతారు. కానీ ఈ ఆత్మ ఈ శరీరం అనేటటువంటి దొంగ నుంచి లాగి భగవంతుని వైపుకు వెళ్ళి అక్కడ ఉండే భగవంతుని యొక్క అమృత కటాక్షం పొందాలి అని లాగుతూ ఉంటుంది. కానీ రాదే. ఈ కట్టివేయబడినటువంటి దొంగకు ఉండే ముడిని ఎవరైనా వచ్చి విప్పినప్పుడు అప్పుడు లేగదూడ గోవు దగ్గరికి వెళ్ళినట్లు ఈ శరీరములో ఈ ఆత్మ స్వామి దగ్గర చేరడానికి కట్టబడినటువంటి ముడిని విప్పదీయాలి. అది ఎవరి వల్ల సాధ్యం? ఆచార్య కటాక్షం ఉంటే మాత్రమే అది సాధ్యం అని చెప్పి చెబుతారే. సరిగ్గా అలాంటి తత్వార్థాన్ని విశదీకరించేటటువంటి పాశురం. తాయై కుడల్ విళక్కం శైద దామోదరనై. దామోదర అన్న పదానికి ఒకటి కృష్ణుడు అన్న అర్థం, 2వది ఆచార్యుడు అన్న అర్థం కూడా ఉన్నది. ఈ పాశురంలో కృష్ణ సంబంధమైన విశేషణాలన్నీ కూడా ఆచార్య సంబంధంగా కూడా విశదీకరించి ఉన్నారు. ఉదాహరణకు తీసుకోండి, మొదటి పదమే మాయనై అనంటే ఆశ్చర్యం కలిగించేటటువంటి లీలలను చేసేవారు. ఆచార్యుడు కూడా అదే చేస్తారు కదా. ఇంకా చెప్పాలంటే అండి, పిత్తలాటకం అనే పదం వినిపిస్తూ ఉంటుంది. ఆచార్యుడు పిత్తలాటకం చేస్తారట. వినడానికి కాస్త ఇబ్బందిగా కలిగిస్తూ ఉన్నా సత్యమైనటువంటి మాట ఇది. పిత్తలం అంటే ఇత్తడి.
ఆటకం అనే పదం హాటకం అనేటటువంటి పదానికి వికృతి. పిత్తలం అంటే ఇత్తడి, హాటకం అంటే బంగారు. అంటే ఇత్తడిని బంగారంగా చూపెట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వారు పిత్తలాటకం చేస్తారు అని. మనం ఇత్తడి లాంటి వాళ్ళం. మనల్ని బంగారంలాగా మార్చి లోకానికి అందించేటటువంటి వారు ఆచార్యులు. అందుకే ఆచార్యునికి మాయనై అన్న పదం సరిగ్గా చేరుతుంది అని చెప్పి చెబుతారు వ్యాఖ్యానంలో. అలా చూడండి, గుంపుగా మనుషులు నడిచి వెళ్తూ ఉంటారు. పక్కన ఒక పెద్ద బండరాయి ఉంటుంది. ఎవ్వరూ మొక్కకపోగా ఆ బండరాతి మీద నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ గుంపు తిరిగి వచ్చేలోపు ఒక శిల్పి ఆ బండరాతిని చెక్కి శిలగా మార్చి అక్కడ పెట్టారని అనుకోండి. అదే గుంపు తిరుగు ప్రయాణములో ఆ బండరాయిని శిల్పి శిలగా మార్చి అక్కడ ప్రతిష్ఠిస్తే ప్రతి ఒక్కరూ నమస్కరించి వెళ్తారు. మాతృగర్భం నుంచి నిస్తేజమైనటువంటి బండరాయిగా ఈ లోకానికి వచ్చినటువంటి వారిని ఆచార్యుడు ఒక శిలగా మార్చి, ఒక దైవత్వాన్ని ప్రతిష్ఠించి 10 మంది చేతులెత్తి మొక్కేటటువంటి సంస్కారాన్ని నేర్పించి ఈ లోకానికి అందిస్తారే, ఆచార్యుడు కూడా ఆశ్చర్యకరమైనటువంటి లీలలను చేసేటటువంటి వారు కదా. అందుకే భగవంతుని యొక్క రూపముగా, నడిచే దేవుడిగా అర్చకస్య హరిస్సాక్షాత్ చరరూపీన సంశయ. భగవంతునికి 2 రూపాలు. గర్భాలయంలో స్థిరంగా కదలక కొలువుదీరి ఉండే రూపం స్థిర రూపమైతే, నడిచేటటువంటి దేవుడిగా మన కళ్ళ ముందు సాక్షాత్కరించేటటువంటి ఆచార్య రూపం మరో రూపం అని చెప్పి చెబుతారు. ఇంకా మాయనై అంటే మాయను కలిగించేటటువంటి ఏమిటి? పోయినిన్న జ్ఞానమం పొల్లా అழுக்கம் వழுక్కుడంబం. అంతా కూడా మురికితో నిండినటువంటి శరీరం. అసత్యమైనటువంటి జ్ఞానము అన్న భ్రాంతి మనకు కలుగుతూ ఉంటుంది. ప్రవర్తన సరిగా ఉండదు. వీటన్నింటినీ ఎవరు దిద్దుతారు అంటే, ఇవై ఎమ్మి రామానుజన్ చెయ్యుం అద్భుతమే. మా రామానుజాచార్యులే కదా ఈ అద్భుతమైనటువంటి వాటిని చేసేటటువంటి వారు. అందుకే నిన్న చెప్పుకున్నాం, రామానుజ తటాకములో అవగాహించాలి, అందులో తీర్థమాచరించాలి. రామానుజ తటాకం అక్కడితో ఆగలేదు. 74 ఒక దివ్య తీర్థములుగా మారి అనేక దివ్య దేశములలో అలా ప్రవహిస్తూ ఉన్నది. రామానుజాచార్యులు 74 సింహాసనాధిపతుల్ని ఏర్పరిచినట్లు, అందులో కైంకర్య నిష్ఠులుగా తిరుమల తిరుపతి దేవస్థానములో ఏర్పరిచినటువంటి ఒక దివ్యమైనటువంటి రామానుజ మఠం, వారే సాక్షాత్తు జీయర్ స్వాములుగా ఉండి స్వామి వారికి సేవా కైంకర్యాలు సమర్పించినటువంటి ఒక దివ్య దేశం. ఆ దివ్య దేశములో రామానుజాచార్యులు ఈనాటికి సేవా కైంకర్యాలు సమర్పిస్తున్నందుకు రూపముగా, వారి రూపములో పెద్ద జీయర్ స్వాముల వారు, చిన్న జీయర్ స్వాముల వారు, వారి ద్వారా కదా ఈ ధనుర్మాసోత్సవం నిర్వర్తించబడుతున్నది. అందులో தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்னும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் వందు నాం తూమలర్ తూవిత్తొழுது. స్వామి, పరిశుద్ధులుగా వచ్చి ఉన్నామయ్యా. వస్తూ మా చేతిలో కొన్ని పుష్పాలను తెచ్చి ఉన్నాం. పైకి పుష్పమని కనిపిస్తూ ఉన్నా ఉపనిషత్తులు, శాస్త్రాలు చెప్పినటువంటి మాట ఏమిటి అనంటే, అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, జ్ఞాన పుష్పం, తపఃపుష్పం, ధ్యాన పుష్పం, సత్యం అష్టవిధం పుష్పం. 8 పుష్పములు. ఈ అష్టవిధ పుష్పములను తీసుకుని వచ్చి నీ దివ్య చరణారవిందాల్లో సమర్పించాలి అని విచ్చేసి ఉన్నాము. స్వామి, మమ్ము కాపాడవా? ఎలా కాపాడాలి? పోగొట్టుకోవడానికి కూడా వీలు లేనటువంటి, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కూడా అనర్హమైనటువంటి పాపములను నిర్వర్తించినటువంటి ఆ 7 జన్మలలో గూడుగట్టుకున్న పాపాన్ని వాయినాల్ పాడి మనత్తినాల్ చిందిక్క పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఎలా? నూరారా కీర్తించి, మనసారా ధ్యానించి.
కంజాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకరణించు వీనులు వీనులు. పోతనామాత్యుని యొక్క అద్భుతమైన పద్యం. సరిగ్గా ఇదే ఆళ్వారుల యొక్క శ్లోకంగాన తీసుకుంటే, బద్ధేన అంజలిన నతేన శిరస గాత్రై సరోమోద్గమై కంఠేన స్వర గద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ. ప్రతినిత్యము కూడా నీ దివ్య చరణారవిందాల్లో తులసీ దళాలు సమర్పించి నిన్ను కీర్తించడానికి విచ్చేస్తున్నామయ్యా భక్తుల లక్షణములతో అని చెప్పి చెబుతారే. అలాంటి తూయోమాయ్ వందునాం తూ మలర్ తూవిత్తొழுது వాయినాల్ పాడి మనత్తినాల్ చిందిక్క పోయ పిഴయం. పిഴై అంటే పాపము. ఎలాంటి పాపము? ఆగామి సంచిత ప్రారబ్ధం, చేయబోయేటటువంటి వాటికి కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాంశ అని భగవద్ రామానుజాచార్యులు చెబుతారే. చేసిన దానికి, చేయబోయేటటువంటి దానికి, చేస్తున్నటువంటి దానికి అన్నింటికీ కూడా పరిహారముగా నీ దివ్య నామ సంకీర్తనం చేయబోతున్నాం స్వామి. కలియుగములో ఏది యజ్ఞము అనంటే సామూహికంగా కూర్చొని హరినామ సంకీర్తన నూరారా కీర్తించడం. కలౌ సంకీర్త్య కేశవం అని. అలా తూయోమాయ్ వందునాం తూమలర్ తూవిత్తొழுது వాయినాల్ పాడి మనత్తినాల్ చిందిక్క పోయ పిഴయం పుగుదరువాన్ నిన్ననవం తీయినిల్ తూషాగం. తీ అంటే అగ్ని. అగ్ని మండుతూ ఉంటే దూది పింజ అందులో వేస్తే ఎలా అయితే భగ్గున మండుతుందో ఆ విధంగా పాపాలు తొలగిపోతాయని చెప్పి గోదాదేవి చెబితే, ఇంతకన్నా మరో పాశురం ఏమున్నది? మన పాపాలను పోగొట్టుకోవడానికి మనం కూడా ఈ పాశురాన్ని మనస్సు నిండా ఆ వెంకటేశ్వరుణ్ణి నింపుకొని స్వామిని ధ్యానిస్తూ స్తుతిస్తూ ఈ పాశురం ద్వారా ప్రార్థిద్దాం. ఒక్కసారి తనియని శ్లోకం నుంచి మొదటి 10 పాశురములను కూడా కీర్తించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి తమిళ సంప్రదాయముతో భాషతో కూడినటువంటి ఈ పాశురములు పలకడానికి సులభతరమైనటువంటి శైలిలో వారు పలకడాని కోసం మాత్రమే పలికించబడుతున్నది అని గమనిస్తూ ఈ పాశురములు చెప్పుకునేదానికి ప్రయత్నిద్దాం. నీళాతుంగ స్తనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరః సిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్ కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పుదువై ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கு என்னை விதி என்ன இம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போது
ஓதுமினோ நேரிழையீ சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வ சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏறார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்து ஏலோரெம்பாவாய் வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ன பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உய்யுமாறெண்ணி உகந்து ஏலோரெம்பாவாய் ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகள பூங்கு வளைப்போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏலோரெம்பாவாய் ஆழிமழை கண்ணா ஒன்னு நீ கை கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடாத்தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய் கருத்து பாழியந்தோளுடை பற்பனாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்னதிர்ந்து தாழாதே சார்ங்க முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோரெம்பாவாய்
மாயனை மண்ணு மாயனை மண்ணு வடமதுரை வடமதுரை மைந்தனை மைந்தனை தூய பெருநீர் தூய பெருநீர் யமுனை துறைவனை யமுனை துறைவனை ஆயர் ஆயர் குலத்தினில் குலத்தினில் தோன்றும் தோன்றும் மணிவிளக்கை விளக்கை தாயை தாயை குடல் குழல் விளக்கம் செய்த விளக்கம் செய்த தாமோதரனை தாமோதரனை தூயோமாய் தூயோமாய் வந்து நாம் வந்து நாம் தூமலர் தூமலர் தூவித் தொழுது தூவித் தொழுது வாயினால் பாடி வாயினால் பாடி மனத்தினால் மனத்தினால் சிந்திக்க சிந்திக்க போய பிழையும் போய பிழையும் புகுதருவான் புகுதருவான் நின்னனவும் நின்னனவும் தீயினில் தூஷாகம் தீயினில் தூஷாகம் செப்பேலோரெம்பாவாய் செப்பேலோரெம்பாவாய் புல்லும் உள்ளம் சிலம்பினகான் சிலம்பினகான் புல்லறையின் புல்லறையின் கோயிலில் வெள்ளை வெள்ளை விழிசெங்கின் விழிசெங்கின் பேரரவம் பேரரவம் கேட்டிலையோ கேட்கிலையோ பிள்ளாய் பிள்ளாய் எழுந்திராய் எழுந்திராய் பேய்முலை பேய்முலை நஞ்சுண்டு நஞ்சுண்டு கள்ளச்சகடம் கள்ளச்சகடம் கலக்கழிய கலக்கழிய காலோச்சு ஆலோசி வெள்ளத்தரவில் வெள்ளத்தரவில் துயிலமர்ந்த துயிலமர்ந்த வித்தினை வித்தினை உள்ளத்து கொண்டு உள்ளத்து கொண்டு முனிவர்களும் முனிவர்களும் யோகிகளும் யோகிகளும் மெல்ல எழுந்து மெல்ல எழுந்து அரியன்ன அரியன்ன பேரரவம் பேரரவம் உள்ளம் புகுந்து உள்ளம் புகுந்து குளிர்ந்து குளிர்ந்து எல்லோரெம்பாவாய் எல்லோரெம்பாவாய் கீசு கீசென்னெங்கும் கீசு கீசென்னெங்கும் ஆனைச்சாத்தன் ஆனைச்சாத்தன் கலந்து கலந்து பேசின பேசின பேச்சரவம் பேச்சரவம் கேட்டிலையோ கேட்டிலையோ பேய் பெண்ணே பேய் பெண்ணே காசும் பிறப்பும் காசும் பிறப்பும் கலகலப்ப கலகலப்ப கைபேர்த்து கைவேர்த்து வாச நறுங்குழல் வாசனருங்குழல் ஆய்ச்சியர் ஆட்சியர் மத்தினால் மத்தினால் ஓசைப்படுத்த ஓசைப்படுத்த தைரரவம் தைரரவம் கேட்டிலையோ கேட்டிலையோ நாயக பெண்பிள்ளாய் நாயக பெண்பிள்ளாய் நாராயணன் நாராயணன் மூர்த்தி மூர்த்தி கேசவனை கேசவனை பாடவும் பாடவும் நீ கேட்டே கிடத்தியோ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் தேசமுடையாய் சிறவேலோரெம்பாவாய் இரவேலோரெம்பாவாய் கீழ்வானம் கீழ்வானம் வெள்ளென்னு வெள்ளெண்ணெ எருமை எருமை சிறுவீடு சிறுவீடு மேய்வான் மேய்வான் பரந்தனகான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போவான் போகின்னாரை போகின்றாரை போகாமல் போகாமல் காத்து காத்து உன்னை உன்னை கூவுவான் கூவான் வந்து நின்னோ வந்து நின்னோ கோதுகலமுடைய கோதுகளமுடைய பாவாய் பாவாய் எழுந்திராய் எழுந்திராய் பாடி பாடி பறைகொண்டு பறைகொண்டு மாவாய் ஆவாய் பிளந்தானை பிளந்தானை மல்லரை மாட்டிய மல்லரை மாட்டிய தேவாதி தேவனை தேவாதி தேவனை சென்னு சென்று நாம் சேவித்தால் நாம் சேவித்தால் ஆவாவென்னாராய்ந்து ஆவாவை ஆராய்ந்து அருளேலோரெம்பாவாய் அருளேலோரெம்பாவாய் தூமணி
தூமணி மாடத்து தூமணி மாடத்து சுத்தும் சுற்றும் விளக்கெரிய விளக்கெரிய தூபம் கமழ தூபம் கமழ துயிலணை மேல் துயிலணை மேல் கண் வளரும் கண் வளரும் மாமான் மகளே மாமான் மகளே மணிக்கதவும் மணிக்கதவம் தாழ் திறவாய் ஆழ்நிலவாய் மாமீர் மாமீர் அவளை அவளை எழுப்பீரோ எழுப்பீரோ உன் மகள்தான் மகள்தான் ஊமையோ ஊமையோ அன்னிச் செவிடோ செவிடோ அனந்தலோ அனந்தோ ஏமப் பெரும் துயில் ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மந்திரப்பட்டாளோ மாமாயன் மாமாயன் மாதவன் மாதவன் வைகுந்தன் வைகுந்தன் என்னென்னு என்னென்ன நாமம் பலவம் நாமம் பலவம் நவின்னு நவின்னு ஏலோரெம்பாவாய் ஏலோரெம்பாவாய் நோத்து சுவர்க்கம் நோற்று சுவர்க்கம் புகுகின்ற புகுகின்ற அம்மனாய் அம்மனாய் மாத்தமும் மாத்தமும் தாராரோ தாராரோ வாசல் வாசல் திறவாதார் திறவாதார் நாத்தத்துழாய் துழாய் முடி முடி நாராயணன் நாராயணன் நம்மால் நம்மால் போத்த பறை தரும் போற்ற பறைதரும் புண்ணிய நாள் புண்ணிய நாள் பண்டொரு நாள் பண்டொரு நாள் கூத்தத்தின் கூட்டத்தின் வாய் விழுந்த வாய் வீழ்ந்த கும்பகரணனும் கும்பகர்ணனும் தோத்து முனக்கே தோற்றமுனக்கே பெருந்துயில்தான் பெருந்துயில்தான் தந்தானோ தந்தானோ ஆத்த ஆற்ற அனந்தலுடையாய் அனந்தருடையாய் அருங்கலமே அருங்கலமே தேத்தமாய் வந்து ஏற்றமாய் வந்து திரவேலோரெம்பாவாய் తిరవేలోరెంబావాయ్. అన్ని దివ్య దేశాలలోనూ దాదాపు విష్ణు భక్తుల ఇండ్లన్నింటిలోనూ ప్రతినిత్యము ఈ పాశురం గానం చేస్తూ ఉంటే అప్పుడు కూడా స్వామికి తృప్తి కలగలేదు. 30 పాశురాలు వీణుల విందుగా భక్తులు గానం చేస్తూ ఉంటే ఆనందం పొందడం ఒక కోణమైతే, ఈ 30 పాశురాలు ఈ 30 రోజులు నన్నే అట్టి పెట్టుకుని ఉండాలి అని ఒక్కొక్క పాశురాన్ని ఒక బంగారు రేకులో అచ్చు వేయించుకొని తాను ఈ 30 రోజులు కూడా ధరించేటటువంటి వెంకటేశ్వరుని యొక్క చరణార విందాల్లో కల సాగిలబడి మ్రొక్కాలి. స్వామివారి ఆభరణాలలో ప్రత్యేకమైనటువంటి ఆభరణం ఈ 30 రోజులు సమర్పించబడుతుంది. ఒక్కొక్క పాశురం కూడా ఒక్కొక్క బంగారు రేకులో చెక్కబడి స్వామికి సమర్పించబడుతుంది. ఇది ఒక విధం, ఒక విశేషం. మరో విశేషం, స్వామివారి యొక్క ఒక చేతిలో వజ్రాలు పొదిగినటువంటి చిలుక, మరో చేతిలో గోదామ తల్లి పంపినటువంటి మరో చిలక. ఈ 2 చిలకలతో 30 పాశుర మాలలతో, పూలమాలలతో, ఆభరణాలతో అలరారేటటువంటి స్వామిని కదా మనం సాగిలపడి మ్రొక్కాలి. ధనుర్మాసం 30 రోజులు కూడా శ్రీవిల్లిపుత్తూరు నుంచి రోజుకో చిలకని గోదమ్మ తల్లి వెంకటేశ్వరునికి పంపితే ఆ చిలుకను ధరించి, తన వజ్ర వైఢూర్యాది పొదిగినటువంటి చిలుకను మరో చేతిలో ధరించి, పాశురమాలను ధరించి, పూలమాలను జీయర్ స్వాములు తమ పవిత్ర కరకమలముల మీదుగా అందిస్తూ ఉంటే, స్వామికి అర్చక స్వాములు అలంకరిస్తూ ఉంటే, అప్పుడు కదా దివ్యమైనటువంటి పాశుర గానంతో స్వామి ఆనందపడేది. అలాంటి ఒక దివ్యమైనటువంటి ఒక దృశ్యాన్ని మనం అంతరంగ నేత్రాలతో వీక్షిస్తూ స్వామి వారి యొక్క చరణార విందాల్లో క్షమా ప్రార్థనగా విద్దాం. అథ క్షమా ప్రార్థన. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना। स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्याय्येन मार्गेण महीं महिषाः। गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम्। लोकाः समस्ताः सुखिनो भवन्तु। अथ मङ्गलम् मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मङ्गलम्। अस्तु गोपाल बालाय नित्याय परमात्मने भक्तवात्सल्य निधये नित्यभोग्याय मङ्गलम्। श्रीमत्यै विष्णुचित्ताय मनोनन्दन हेतवे नन्दनन्दन सुन्दर्यै कोदलायै नित्यमङ्गलम्। श्रियः कान्ताय कल्याण निधये